హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూరతో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ 10 నుంచి 12 కట్టలు ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకుని 2 to 3 టైమ్స్ వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత నేను ఇక్కడ ఓవర్ నైట్ ఒక శారీ మీద తడి మొత్తం పోయేలాగా బాగా ఆరబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ 200 గ్రామ్స్ రెడ్ చిల్లీస్ని ఇలా ముచ్చుకులు తీసుకుని ఒక డీప్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 బౌల్స్లో 4 టీ స్పూన్ మెంతులు, 4 టీ స్పూన్ మస్టర్డ్ తీసుకున్నాను. వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు ఇక్కడ లైట్గా చిటపటలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే డీప్ ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని మనం శుభ్రంగా ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను సగం గోంగూర వేసుకున్నాను. ఈ గోంగూర తడి మొత్తం పోయేలాగా కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ అంటుకుపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర అనేది మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా పక్కకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని ఇప్పుడు మిగతా గోంగూరను కూడా వేసుకుని మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మధ్యలో కూడా బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుపోయి గోంగూర టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్లోకి 2 పాయలు ఎల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీరా వేసుకుని బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాల్ని మెంతుల్ని కూడా ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా 2 టైమ్స్ పల్సిచ్చుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇలాగా చిల్లీ పౌడర్ మిక్చర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ మేతి అండ్ మస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు కారం అవన్నీ కూడా ఇక్కడ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నాకు ఆయిల్ సరిపోయినట్టు అనిపించలేదు, సో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం నాకు పచ్చడికి 200 గ్రామ్స్ రెడ్ చిల్లీస్ అండ్ 1 లీటర్ ఆయిల్ సరిపోయిందండి. దీన్ని 1 డే అలాగా పక్కన కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ ఉప్పు కారం అనేది చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి గీ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.